సార్ లోపలేయండి. మా మాట వినండి సార్. సార్ సార్ మాకేం తెలియదు సార్, మేమేం చేయలేదు సార్. అర్థం చేయలేదు సార్, చేయలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ మేము చెప్పేది వినండి సార్. మేమేం చేయలేదు. చూడండి, మీ ఇంటి దగ్గర తెలివితేటలు ఇక్కడ పనిచేయవు. మర్యాదగా తప్పొప్పుకొని గొలుసిచ్చేశారనుకో, ఇక్కడ వరకే అయిపోతుంది. కాదని కథలు పడితే మాత్రం మీ కథ ఎక్కడికి పోతుందో ఆ తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. సార్ సార్ ప్లీజ్ సార్, మా మాట వినండి సార్. మమ్మల్ని నమ్మండి సార్. మాట వినండి సార్. ప్లీజ్ సార్. సార్ మేమే తప్పు చేయలేదు సార్. సార్ అన్నయ్య అన్నయ్య అన్నయ్య. విద్య, అమ్మా విద్య. నాన్న వెంకీ, మేమే తప్పు చేయలేదు నాన్న. అన్నయ్య, పక్కింటి ఆవిడే వచ్చి నగలు చూపించి మళ్ళీ ఆవిడే దొంగతనం చేశామని మా మీద నింద వేసింది. నాకు అంతా తెలిసిందమ్మా. ఆవిడ వెనకాలెవరో ఉండి ఈ నాటకం ఆడించినట్టున్నారు. అదెవరో కనిపెట్టి వాళ్ళని ఇదే ప్లేస్లో నిలబెడతానమ్మా. మీరేం భయపడకండమ్మా. మేమే తప్పు చేయలేదని చెప్పినా జీప్ ఎక్కించుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చారు నాన్న. మమ్మల్ని తీసుకురావడం ఊరంతా చూసింది. మన పరువు అంతా పోయింది నాన్న. అమ్మా 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 అమ్మా, నువ్వు బాధపడకమ్మా. తప్పు చేస్తే ఏడవాలి కానీ ఎవరో నిందేస్తే కాదమ్మా. అమ్మా విద్య, విద్య, నన్ను నమ్మండి. ఏమ్మా, నేనున్నాను కదా. దీని వెనకాల ఎవరున్నారో కనిపెట్టి మీరు ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకు. నేను చూసుకుంటానమ్మా. ప్లీజ్ నన్ను నమ్మండి. హలో, ఏంటి మీటింగ్ అక్కడ? నేను మాట్లాడొస్తాను. హలో సార్, నమస్తే. నువ్వు ఆవిడ కొడుకువా? అవును సార్. గొలుసు దొంగతనంలో మీ అమ్మ చెల్లి హ్యాండేనా, నీ హ్యాండ్ కూడా ఉందా? సార్, మా చేతులకి పెట్టడమే తెలుసు గాని కొట్టేయడం తెలియదు సార్. ఒకరి కడుపు కొట్టడం మాకు అస్సలు రాదు. ఎవరో చెప్పిన గాలి మాటలు నమ్మి అనవసరంగా మా అమ్మని చెల్లిని తీసుకొచ్చారు సార్. గాలి మాటలు కాదు, కాల్ చేసి కంప్లైంట్ చేస్తేనే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. వీరబాబు సార్, ఆ కాల్ లిస్ట్ తీసుకొని రా. ఓకే సార్.